బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు టీడీపీలో రచ్చ రేపుతున్నాయి ప్రస్తుతానికి. ఇటు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు. ఈ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయిపోయినా కూడా తానేం తప్పు చేయలేదంటూ ఇటు పుట్టా మహేష్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఇటు పుట్టాతో పాటు డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీ సన్నిహితుడు మొరవినేని రమేష్, ఇటు నూజివీడులోని అన్నపనేని వారి గూడెంకి చెందిన రమేష్ 2018లో టీడీపీలో చేరి ఇటు పుట్టాకు రాజకీయ అనుచరుడిగా మారాడు రమేష్. ఎంపీకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటాడు రమేష్. ఇటు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇటు పుట్టా అలాగే ఇటు రమేష్కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇటు పార్టీలో ఉంటూ ఎంపీతో తిరుగుతూ ఆర్థికంగా బాగా సంపాదించాడు రమేష్. మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్ కూడా కొనుక్కున్నాడు రమేష్. సంక్రాంతికి ఊళ్ళో కోడి పందాల నుంచి అన్నింట్లోనూ ఈ రమేష్ పెత్తనం నడుస్తుంది. ఈ రమేష్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు పుట్టా మహేష్ తనది తప్పేం లేదు, తానేం చేయలేదంటూ తను మాట్లాడిన ఆ వీడియోని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు మొత్తం మీద ఇటు పుట్టా మహేష్ నేనేం తప్పు చేయలేదు, గతంలో ఎప్పుడు చేయలేదు అండ్ రానున్న రోజుల్లో కూడా చేయను, ఏలూరు ప్రజలు మీడియాలో వస్తున్న కథనాలను నమ్మకూడదు అంటూ ఆయన ఒక వీడియోలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చూస్తే కనుక ఇటు మొదటగా ఫామ్ హౌస్లో పార్టీలో దొరికినప్పుడు తనకి ఆ టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్లో తాను పాజిటివ్ రాలేదు. దాని తర్వాత ఉదయం తన యూరిన్ శాంపుల్, బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత మొత్తానికైతే మరొకసారి పాజిటివ్ వచ్చాడు. సో తన శాంపుల్ని కూడా తను మార్చాడు, ఆ శాంపుల్ని కూడా డైల్యూట్ చేసే ప్రయత్నం చేశాడు అంటూ మొత్తానికైతే ఇప్పటిదాకా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇటు ఈగల్స్ టీంకి సంబంధించిన ఎస్పీ గిరిధర్ కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు పుట్టా మహేష్ తను పెట్టిన వీడియోలో తన తప్పేమీ లేదు, తను తప్పు చేయలేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక పక్కన ఇటు రమేష్ అనే వ్యక్తి, సన్నిహితుడిగా ఉన్న రమేష్ అనే వ్యక్తి ఇటు ఎంపీతో క్లోజ్గా ఉంటూ ఎంపీని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాడు. అలాగే హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ కూడా కొన్నాడు, అన్నీ తనై చూసుకుంటాడు అంటూ ఉన్న ఆ రమేష్ ఎవరు? ఆ రమేష్కి కూడా పాజిటివ్ వచ్చింది. మొత్తం మీద మరింత డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు తాను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఇటు ఒక వీడియోని పోస్ట్ చేశారు పుట్టా మహేష్, దాన్ని ఎలా చూడాలి? కళ్యాణ్, పుట్టా మహేష్ రాత్రి టేకిన్ బెయిల్ మీద ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక వీడియోని విడుదల చేసిన పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. ఆ వీడియోలో నేను కేవలం డిన్నర్ పార్టీ కోసం మాత్రమే వెళ్ళాను, నేను ఎటువంటి పొరపాట్లు చేయలేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పుకునే వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ద సేమ్ టైం పోలీసులు రాత్రి నెగిటివ్, మళ్ళా తర్వాత ఉదయాన్నే బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చిందని చెప్పి ఎస్పీ గిరిధర్ క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆయనతో పాటు ఎవరైతే రమేష్ ఉన్నాడో ఇతను కూడా అతని శిష్యుడే, అతనికి ఆర్థికంగా సహాయపడుతూ ఉంటారు. ఈయన కూడా నూజివీడు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ రమేష్ కూడా ఈ దీంట్లో టీడీపీలో యాక్టివ్ గానే ఉంటాడు. పుట్టా మహేష్ కి అండదండలతో ఉండే వ్యక్తిగా చెప్తున్నారు స్థానికులు చాలా గట్టిగా రమేష్ మీద. ఇతను ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటాడు ఎక్కువగా. ఆయన ఈ జూదాలు ఏదైతే కోడి పందాలు లేకపోతే కెసినో వంటి జూదాలు ఆడుతున్నప్పుడు మాత్రమే నూజివీడు ప్రాంతంలో వచ్చి బరులు ఏర్పాటు చేయడం, లేకపోతే మిగతా కెసినాలు ఏర్పాటు చేయడం, వీటన్నిటిని నిర్వహిస్తుంటాడు. ఇతనికి ఒక మొయినాబాద్ లో సేమ్ అక్కడ అదే ప్రాంతంలో ఒక
గెస్ట్ హౌస్ కూడా ఉంది. అక్కడ కూడా ఇతను ఈ పేకాట ఇవన్నీ కూడా ఆడిస్తుంటాడు. చాలా మంది కీలక నేతలతో ఈ రమేష్ కి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ రమేష్ కి కూడా పాజిటివ్ వచ్చింది. కానీ ఏదేమైనా ఈ సంఘటన వరుసగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులకి కూడా లింక్ కావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనేది చెప్పాలి. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. మరోవైపు గవర్నమెంట్ కూడా నిన్న ఎంపీకి చోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు దీని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అంటూ కూడా పల్లా శ్రీనివాస్ వ్యవహారం మీద కొంచెం సీరియస్ అయిన పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది? ఈ వ్యవహారం వరుసగా జరుగుతున్న సంఘటనలు పార్టీలో కొంత ఇబ్బందికరమైన అంశాన్ని తీసుకువచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్పారు, నాకు ఇటువంటి వ్యవహారాల్లో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని అనుకుంటే ఎవరిని కేర్ చేసేది ఉండదు, ఎవరిని లెక్క చేసేది ఉండదు అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో వెంటనే జిల్లా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా పుట్ట మహేష్ కి నోటీసులు పంపించిన పరిస్థితి చూసాం. ఇవన్నీ వరుసగా జరుగుతున్న సంఘటనలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, అలాగే పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది. ఎందుకంటే దీన్ని ఆశ్రయ చేసుకున్న ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున పుట్ట మహేష్ మీద విమర్శలకి తర్వాత ప్రభుత్వానికి ఎదురుస్తున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో ఈ యాంగిల్లో ఖచ్చితంగా వీళ్ళు ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకే పల్లా శ్రీనివాస్ రాత్రికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. సో ఏదేమైనా ఈ సంఘటన ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడం తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న నేపథ్యంలో కొంత సీరియస్ గానే దీని మీద యాక్షన్ కి ముందుకి పోబోతున్నారు అనే సమాచారం అయితే అందుతోంది.